వాళ్ళు పష్తూన్ అఫ్ఘాన్స్ వాళ్ళు పష్తూనిస్తాన్ అని డిక్లేర్ చేసుకున్నారు. ఫ్లాగ్ కూడా ఫ్లై చేశారు. టేకన్ ఓవర్ దేర్ ఓన్ టెరిటరీ, ఇది మాది అని. దే నో లాంగర్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ అన్నారు. వాళ్ళు పాకిస్తాన్లో లేకపోతే ఆ ఏరియా వాళ్ళు పష్తూనిస్తాన్ ఫ్లాగ్ ఫ్లై చేసి రికగ్నిషన్ అడుగుతున్నారు కదా. యూఎన్కి రాశారంట. మన కూడా అడుగుతారు. మన వచ్చి ప్లీజ్ రికగ్నైజ్ అంటే మనం రికగ్నైజ్ చేద్దాం. సో దట్ ఈస్ ఆల్సో నాట్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్. కరెక్ట్. బలూచిస్తాన్ నాట్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్. కరెక్ట్. పిఓకే విల్ టేక్ ఎనీవే. మిగిలింది సింధ్ అండ్ పంజాబ్. సింధ్ అంటే కరాచీ పోర్ట్ అండ్ దట్ ఏరియా. ఆల్రెడీ అక్కడ సివిల్ స్ట్రైఫ్ జరుగుతూ ఉంది. యూనియన్ ట్రాన్స్పోర్టు వాళ్ళందరూ రెసిస్ట్ చేసేసి రోడ్లు బ్లాక్ చేసి అక్కడ పోర్ట్ ఏం ఫంక్షన్ చేయనిటల్లా. సో ఇఫ్ సింధ్ టుమారో డిక్లేర్స్ ఎట్లా చేస్తారో ఏంటో. అక్కడ కూడా 3-4 ఉన్నారు ఫైట్ చేసేవాళ్ళు. వాళ్ళలోనే వాళ్ళు సెటిల్ చేసుకోవాలి ఎవరెవరో అని. అంటే చౌదరి గారు, ఇప్పుడు ఇంత జరుగుతుంటే మరి మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయని పాకిస్తాన్ అంటుంది. వాళ్ళు ఇంకా ఉనికిని కోల్పోయే సమయంలో నిజంగా అణుబాంబులను యూజ్ చేస్తే ఏంటి పరిస్థితి? పాకిస్తాన్ అండి, ఆ కంట్రీ మ్యాప్ చూడండి. దాని వెడల్పింత పొడుగ్గా ఉంది, కానీ వెడల్పింతే. సో ఇఫ్ ఇట్ బాంబుని రిలీజ్ చేస్తారనుకోండి, మన యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఆ బాంబుని ఆ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోనే బ్లో చేస్తే ఏమవుద్ది? అవునా? ఏమవుద్ది అంటున్నాను. మనకు ఎఫెక్ట్ అవుద్దా, వాళ్ళకి ఎఫెక్ట్ అవుద్దా? మ్యాక్సిమం ఎఫెక్ట్ వాళ్ళకి అవుద్ది. కొంచెం గాలితో మనకు టెక్నికల్గా అంటే చాలామంది అడుగుతాడు కదా, నిజంగా వాళ్ళ దగ్గర ఉన్న అణుబాంబుని పాకిస్తాన్ యూజ్ చేస్తే బహుశా సరిహద్దుల్లోంచే యూజ్ చేయగలుగుద్ది కదా. వాళ్ళ లొకేషన్స్లో పెట్టి, సరిహద్దుల దగ్గర ఎవరు ఆటమ్ బాంబ్స్ పెట్టరండి. ఓకే, దాన్ని అక్కడ స్ట్రాటజిక్ సైట్స్ అని చెప్పి పేర్కొని అక్కడ నుంచి యూజ్ చేస్తారు. అక్కడ నుంచి యూజ్ చేస్తారు. 50 కిలోమీటర్లో 100 కిలోమీటర్లో లోపల ఉండొచ్చు. అక్కడ నుంచి యూజ్ చేస్తారండి. ఆ ఆటమ్ మిజైల్ పైకి రావాలి, దెన్ కమ్ టువర్డ్స్ యూ. ఆ టైంలో మనం అక్కడ బ్లో చేసామనుకోండి. అంటే వాళ్ళు అక్కడ ఒకవేళ వాళ్ళు యూజ్ చేస్తే, నిజంగా యూజ్ చేసాడు అనుకుందాం, ఎన్ని సెకండ్లు పడుద్ది భారతదేశం భూభాగం మీదకి రావటానికి? దాని భారతదేశ భూభాగం మీదకి రావడానికంటే ముందే పాకిస్తాన్ భూభాగంలో ఎయిర్ సర్ఫేస్లోనే మన రాడార్లు గుర్తించి మన ఒక యాంటీ మిసైల్ని పంపించి అక్కడ డిస్ట్రాయ్ చేసే కెపాసిటీ ఉందా? ఉంది. ఓకే, అదిగో ఒక 130 అంటున్నారు కదండి. ఐ డోంట్ థింక్ 130 వాళ్ళ దగ్గర ఉన్నాయండి. బట్ చైనా ఎప్పుడు ఇచ్చిందో, లేకపోతే నార్త్ కొరియా నుంచి ఎప్పుడు తెచ్చుకున్నారో మనకు తెలియదు. వాళ్ళే కదా సపోర్ట్ చేసి వాళ్ళని అటామిక్ పార్ చేసింది. మనదేమో సెల్ఫ్ డెవలప్డ్, వాళ్ళకేమో ఇక్కడ నుంచి సపోర్ట్ చేసుకున్నారు. అసలు వాళ్ళ అటామిక్ బాంబ్ సైలోస్ దగ్గర పెడతారు కదండి, అండర్ గ్రౌండ్ సైలోస్లో పెడతారు. అవి పనిచేస్తున్నాయా? అవి సరిగ్గా కండిషన్లో ఉన్నాయా? అది వాళ్ళ ఆర్మీ నార్మల్ వెపన్సే కండిషన్లో లేవు. వాళ్ళ F-16 ఫైటర్ ఎయిర్క్రాఫ్టే ఫైటింగ్ కండిషన్లో లేవు. ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్స్ సిస్టమ్స్ పెట్టుకోవాలంటే చాలా మోర్ ఇన్వాల్వ్డ్ అండి. టెక్నాలజీ దానికి ఎక్కువ కావాలి. ఇది చేసుకోలేని వాళ్ళు అది ఎక్కడ చేసుకుంటారండి? అంత కెపాసిటీ లేదు. ఏదో కొన్ని ఫైర్ చేయడానికి ట్రై చేస్తారు. వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్ అండి. వాళ్ళని అక్కడే బ్లాక్ చేస్తామని కాన్ఫిడెంట్ ఉన్నాం. సో మ్యాక్సిమం డ్యామేజ్ గెట్స్ డన్ టు పాకిస్తాన్. వాళ్ళు వేసిన బాంబు వాళ్ళ మీదే ఎఫెక్ట్ అవుద్ది. అందుకని వాళ్ళకు కూడా కొంచెం అంతవరకు తెలివితేటలు ఉంటాయి కదండి. వాళ్ళ ఏరియాలో బాంబ్ బస్ట్ అయితే, న్యూక్లియర్ బాంబ్ అయితే ఒక 100-200 ఇయర్స్ దాకా అక్కడ పంటలు ఉండవు, ఏముండవు. పాకిస్తానే ఉండదు, నిజానికి పాకిస్తానే ఉండదు అసలు. యాక్చువల్లీ పిఓకే తీసేయండి, పష్తూనిస్తాన్ తీసేయండి, ఈ బలూచిస్తాన్ తీసేయండి, సింధ్ కూడా తీసేశారండి. ఇక పాకిస్తాన్ ఏముందండి అక్కడ? చిన్న పంజాబ్. అది కూడా ఉంటుందో లేదో దేవుడు ఎరుగు. ఈసారి అదే జరగబోతుందంటారా? జరగబోద్ది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఐ హ్యావ్ నో స్పెషల్ ఇన్ఫర్మేషన్. నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను నేర్చుకున్న దాన్ని బట్టి. నిజానికి మనం 71లోనే ఇంత సన్నాహం చేసాం, తర్వాత ఇంత ఈ యుద్ధ సన్నాహం చేయలేదు అని అంటున్నారు. సో ఇంత యుద్ధ సన్నాహం చేశారు అంటే గట్టిగా కొట్టబోతున్నారు అనే అర్థం. ఒకటండి, మార్చ్ ఇంటూ పాకిస్తాన్ టెరిటరీ అంటాం అనుకోండి, వెళ్తారు. అక్కడికి ఎన్ని క్యాజువాలిటీస్ అవుతాయో ఆలోచించండి మన సైన్యకి. If I can win that war, losing the minimum amount of soldiers, ఊరినే పోయి అక్కడ చచ్చిపోతుంటే మనకి దట్స్ ఎ స్టూపిడ్ ఐడియా కదండి. హౌ టు విన్ ద వార్ విత్ ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ రిస్క్ టు అవర్ సోల్జర్స్, టు అవర్ కంట్రీ. దట్ ఈస్ యూ లీవ్ ఇట్ టు ద మిలిటరీ టు ప్లాన్ అండ్ డూ నా, దే విల్ డూ. సో ఇప్పుడు వీళ్ళందరూ ఫైటింగ్ చేస్తున్నారు, ఊరినే చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఎందుకు చేయలేదు? ఏదో కొంచెం అక్కడిక్కడ చేస్తున్నారు. ఇంత ప్రెసైజ్గా ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళకి ఇచ్చి టార్గెట్ ఇది అని చెప్తూ ఉంటే వెళ్ళిపోయి ఆ వెహికల్స్ వస్తూ ఉంటే చైనీస్ నుంచి తీసేశారు కదా. అన్ని ఇన్ఫర్మేషన్ దిల్ గెట్ ఫ్రమ్ అస్. దే ఆర్ ఫైటింగ్ దేర్ వార్.
విల్ సపోర్ట్ దమ్. అలాగే పిఓకేలో టేకింగ్ పిఓకే ఇస్ నాట్ అ ప్రాబ్లం అండి. ఓకే. హౌ టు మేక్ షూర్ దట్ దేర్ ఇస్ నో ప్రాబ్లం ఫ్రమ్ పాకిస్తాన్ ఎవర్ ఇన్ ద ఫ్యూచర్ అని ప్లాన్ చేయాలి. దానికి ఇది లాట్ మోర్ డీటెయిల్ ఇన్వాల్వ్డ్, ఇన్ఫర్మేషన్ కావాలి, స్ట్రాటజీ కావాలి. అది చేస్తున్నారు మన వాళ్ళు. చౌదరి గారు, ఒకవేళ వాళ్ళు ఆటం బాంబుని యూజ్ చేశారు అనుకుంది, అణుబాంబుని యూజ్ చేశారు, దాన్ని గాల్లోనే పేలిస్తే ఒకవేళ అది సరిహద్దులోకి వచ్చిన తర్వాత అటు పాకిస్తాన్ ఇటు భారత భూభాగం ఉండగా మనం దాన్ని గాల్లోనే పేలిస్తే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అసలు? గాలితో రేడియో యాక్టివ్ వేస్ట్ వస్తుందండి. ఇట్లా సెటిల్ మన ఏరియాలో కూడా రావచ్చు. గాలి అటు నుంచి ఇటు వస్తూ ఉంటుంటే తీసుకొస్తుంది అంతా. సో ఇట్ ఈస్ అ థ్రెట్, బట్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ థ్రెట్ ఫర్ పాకిస్తాన్ దాన్ ఫర్ అస్. సో ఐ డోంట్ థింక్ అంటే భూమి మీద పడిన తర్వాత పేలిన దానికి గాల్లో పేలిన దానికి ఎలా ఉంటుంది? మనం గాల్లోనే పేల్చేస్తే, గాలిలో పేలిస్తే ఎఫెక్ట్ ఇస్ ఆల్సో క్వైట్ అ లాట్ అండి. ఎందుకంటే గాలితో పాటు దాని రేడియో యాక్టివ్నెస్ స్ప్రెడ్ అవుద్ది, బ్లాస్ట్ వేవ్ వచ్చింది. భూమిలో పేలినా కూడా బ్లాస్ట్ అంటే బట్ మోర్ రిస్ట్రిక్టెడ్ బట్ మోర్ పవర్ఫుల్ ఎర్త్క్వేక్ లాగా వచ్చింది. ఐ డు నాట్ థింక్ అండి రష్యా యూక్రెయిన్లో రష్యా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయండి యూజ్ చేస్తా. ఫ్రాన్స్ ఏమో పాకిస్తాన్ని అలా ఊహించలేం కదా. ఇప్పటికీ వాళ్ళు మేము బతకలేకపోతే ప్రపంచంలో ఎవరు బతకరు అన్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. వాళ్ళు ఎక్కడికైనా పోవాలంటే తర్వాత ఎక్కడ బతుకుతారు? వాళ్ళ ల్యాండ్లో బతకలేరు. న్యూక్లియర్ బాంబ్ వేశారంటే వాళ్ళ ల్యాండ్లో రేడియో యాక్టివిటీ, వాళ్ళ క్రాప్స్ ఉండవు, వాళ్ళకు ఉండలేరు. చెర్నోబిల్ యాక్సిడెంట్ అయింది కదండి, అక్కడ నుంచి అంతా బ్లాక్ చేసి పంపించేశారు. అక్కడ నుంచి వీళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారు? మీరు న్యూక్లియర్ బాంబ్ వేసిన వాళ్ళు అంటే ఏ కంట్రీ మిమ్మల్ని తీసుకొస్తుంది? ఇది చెప్పటం ఈజీ అండి, నా దగ్గర ఇది ఉంది, నేను ఇది చేస్తాను, అది చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అలౌ చేయాలి కదండి. మా ఇంటెలిజెన్స్ వాళ్ళు సోల్జర్స్ ఉన్న క్వైట్గా కూర్చోవటం లేదు కదా. ఎక్కడ ఉంది ఏంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాం. వాళ్ళు బాంబు లాస్ట్ చేస్తానంటే వాళ్ళు బాంబు లాస్ట్ అవ్వ ముద్దలే దాంట్లోనే బ్లాస్ట్ చేస్తారు. ఏమవుతుంది? వెరీ యాక్యురేట్ మిజైల్స్ ఉన్నాయి కదండి ఇండియా దగ్గర. మీకు ₹1 ఇప్పుడు ఈ మీ బుక్ మీద ఈ డ్రాయింగ్ ఉందనుకోండి, ఈ డ్రాయింగ్ మీద మిజైల్ ల్యాండ్ అవ్వాలంటే ల్యాండ్ చేయించవచ్చు కదా. ఆ కెపాసిటీ మనకు ఉంది కదా. అవును. వాళ్ళ మిజైల్స్ ఎక్కడ ఉన్నాయో ఏదో మనకు తెలుసు కదా. అంత ఈజీ కాదండి. మాట్లాడటం సులభం, మనం దడుచుకోవాల్సిన అవసరం లేదు, వరి అవ్వాల్సిన అవసరం లేదు. న్యూక్లియర్ బాంబ్ లాస్ట్ ఆఫ్ ద టెరిటరీస్ ఇస్ లీస్ట్ ఆఫ్ అవర్ వరీస్. కానీ ఇప్పుడు ఓకే, మనకి కొన్ని సిటీస్ని కూడా చెప్పారు, ఒక 240 సిటీస్ ఎన్నో కేటగిరీ 1, 2, 3, హైదరాబాద్, విశాఖపట్నం కేటగిరీ 2లో ఉన్నాయి. ఒకవేళ ఇక్కడికి టార్గెట్ చేయగలరా? చేసే అవకాశం ఉంటుందా? చేస్తే మధ్యలోనే మనం దాన్ని ఇంటర్సెప్ట్ చేయొచ్చు. టార్గెట్ చేయటం ఈజీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంచ్ చేయటం ప్రాబ్లం. లాంచ్ చేసిన తర్వాత మీరు టార్గెట్ చేసినంత మాత్రాన అక్కడ పోయి తగులుద్దని లేదు. మన డిఫెన్సెస్ ఉన్నాయి. ఆల్ దీస్ కేటగిరీ 1 and 2 సిటీస్లో చాలా ప్రొటెక్టెడ్ డిఫెన్సెస్ ఉన్నాయి. తీసేస్తామండి. సో ఐ డోంట్ థింక్ యూ టు వరీ అబౌట్. అసలు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఆ మిజైల్ మన టెరిటరీకి క్రాస్ అవ్వటం కూడా పాసిబిలిటీ లేదు అనుకుంటున్నాను. వాళ్ళ మిజైల్ శైలో నుంచి బయటికి రావాలి, వన్ ప్రాబ్లం. వచ్చినప్పుడు మనం అక్కడే వెయిట్ చేసామంటే ఏమవుద్ది వాళ్ళకి? వీ రిక్వైర్ కపుల్ ఆఫ్ మినిట్స్ అండి. 1 minute 2 minutes యాక్షన్ టైం. ఆ యాక్షన్ టైంలో మిజైల్ రావాలి కదా, అది ట్రావెల్ చేయాలి కదా, దాని లోపలే అయిపోద్ది. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ దేర్ ఇంట్రెస్ట్ టు లాంచ్ న్యూక్లియర్ మిజైల్స్. వాళ్ళకే మోర్ డేంజరస్. తర్వాత వాళ్ళకి మిజైల్ లాంచ్ చేసే ఛాన్స్ ఎక్కడ ఇస్తామండి? వీ హ్యావ్ గాట్ వేస్ టు డీల్ విత్ దట్. ఎస్, 100 కాదు, 130 కాదు, 30 ఉన్నాయనుకోండి. అంటే వాళ్ళ దగ్గర నిజానికి ఒక్కటి ఉన్నా చాలు కదా విధ్వంసాన్ని సృష్టించడానికి. వాళ్ళు భయపెడించడానికి ఒకటి ఉన్నా చాలు, కానీ దానికి ఎఫెక్ట్ ఏంటండి? సో ఐ డోంట్ థింక్ వీ షుడ్ వరీ అబౌట్ ఇట్. దాన్ని యూజ్ చేసే టెక్నాలజీ కూడా వాళ్ళ కెపాసిటీ ఉందా లేదా అన్నది కూడా మనకి ప్రాబ్లం. కేవలం వాళ్ళు జస్ట్ భయపెడుతున్నారు. తెచ్చుకున్నారండి, పెట్టుకున్నారు, దాన్ని మెయింటైన్ చేయాలి, దాని టెక్నాలజీ ఉండాలి, దాని కమాండ్ స్ట్రక్చర్ ఉండాలి, లాంచ్ ప్రొసీజర్స్ ఉండాలి. లేవు కదా. ఆ కంట్రోల్ ఎవరుంది? ఫస్ట్ టైం ఏమో యూఎస్ కింద ఉండేది, తర్వాత ఏమో సౌదీ వాళ్ళు కొంచెం కంట్రోల్ తీసుకున్నారు. ఇప్పుడు ఎవరు కంట్రోల్లో ఉందో తెలియదు.